ఏఆర్ రెహమాన్. ఈ పేరు వినగానే మనకు చిన్ని చిన్ని ఆశ పాట నుంచి చిట్టి చిట్టి రోబో అనే పాట వరకు మనకు గుర్తుకొస్తుంది. తనదైన ట్యూన్లతో ఏఆర్ రెహమాన్ అందించే సంగీతంలో ఓ నవ్యత ఆవిష్కృతమవుతుంది. ఇండియన్ క్లాసికల్, వెస్టర్న్ స్టైల్ రెండూ కలిపి వీణుల విందు చేస్తుంది కూడా. అలా తనదైన టాలెంట్తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు ఏఆర్ రెహమాన్. ఆస్కార్ అవార్డులు, గ్రామీ అవార్డులతో పాటు వందల సంఖ్యలో అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. అయితే ఏఆర్ రెహమాన్ ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాగి ఉన్నాయి. ఆయన మతం మార్చుకున్న కోణం కూడా ఇందులో ఉంది. అదంతా ఒకప్పుడు. తాజాగా ఏఆర్ రెహమాన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు అవకాశాలు రాకపోవడానికి పరోక్షంగా మతం కారణమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చివరికి ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన కుటుంబాన్ని బంధువులే ఎందుకు బయటకు పంపించారు, ఆయన మతం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది, తన టీంలో పనిచేసే తనకంటే దాదాపు 30 ఏళ్ల చిన్నదైన యువతి కారణంగా విడాకులు తీసుకున్నారా అనే అంశాలతో పాటు మరికొన్ని అంశాలను తెలుసుకుందాం. ఏఆర్ రెహమాన్ మొదటి పేరు ఏఎస్ దిలీప్ కుమార్. 1967 జనవరి 6న చెన్నైలో పుట్టారు. తల్లి పేరు కస్తూరి, తండ్రి ఆర్కే శేఖర్. ఆర్కే శేఖర్ సంగీత దర్శకుడు కూడా, తల్లి హోమ్ మేకర్. ఏఆర్ రెహమాన్కు ఒక అక్క, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ జీవి ప్రకాష్ ఏఆర్ రెహమాన్కు వరుసకు మేనల్లుడు అవుతాడు. ఇక ఏఆర్ రెహమాన్ తండ్రి ఆర్కే శేఖర్ సినిమాలకు సంగీతం అందించడంతో పాటు ఆలయాల్లో భజనలు కూడా చేసేవారు. ఆయన దైవభక్తుడు కూడా, పాటలు కూడా పాడేవారు. తండ్రితో పాటు అప్పుడప్పుడు ఆలయాలకు వెళ్లిన టైంలో ఏఆర్ రెహమాన్ పియానో వాయించడం నేర్చుకున్నాడు. ఇక చిన్నతనంలో ఏఆర్ రెహమాన్ చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్లో చదివారు. అయితే లైఫ్ అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న టైంలో ఏఆర్ రెహమాన్ జీవితంలో అత్యంత విషాదం జరిగింది. ఏఆర్ రెహమాన్ తండ్రి ఆర్కే శేఖర్ అనారోగ్యం కారణంగా చనిపోయారు. కుటుంబ పోషణ కోసం తండ్రి ఎక్కువ పనులు తీసుకునేవారు. ఒక్కో రోజు రాత్రి 2 గంటల పాటే నిద్రపోయేవారు. దీంతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంతో లంగ్స్కి సంబంధించిన సమస్య తలెత్తింది. అలా అనారోగ్యం కారణంగా ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని పేదరికం వెంటాడింది. ఆస్తుల కోసం వీరి కుటుంబాన్ని దాయాదులే వేధించారని చెప్పవచ్చు. చివరికి వీరి కుటుంబాన్ని కూడా బయటకు పంపించారని కూడా చెబుతారు. అలా ఏఆర్ రెహమాన్కి 9 ఏళ్ల జీవితంలోనే కష్టాలు ప్రారంభమయ్యాయి. వేరే ఆదాయ మార్గం లేకపోవడంతో తమకు తెలిసిన సినిమా వాళ్లకు, ఆర్కెస్ట్రా వాళ్లకు తమ తండ్రికి సంబంధించిన సంగీత పరికరాలు అద్దెకు ఇచ్చి ఆదాయం పొందేవారు. అయితే ఆదాయం సరిపోయేది కాదు. దీంతో అందరినీ స్కూల్కి పంపించే స్తోమత లేకపోవడంతో ఏఆర్ రెహమాన్ విద్యాభ్యాసాన్ని ఆపించేశారు ఆయన తల్లి. ఓ సందర్భంలో ఈ పరికరాలను అమ్మేయచ్చుగా అని ఎవరైనా సలహా ఇస్తే మా అబ్బాయి ఉన్నాడుగా అని చెప్పేవారట ఆయన తల్లి. ఆ మాటలు విన్న ఏఆర్ రెహమాన్ 11 ఏళ్ల నుంచే ఆ పరికరాలతో ప్రయోగాలు చేసేవాడు. పాత పాటలకు కొత్త ట్యూన్స్ కట్టేవాడు. కొన్నాళ్ల తర్వాత తన పెద్ద అక్క చిన్న ఉద్యోగానికి వెళ్లడంతో ఆ కుటుంబానికి కొంత అండ దొరికింది. ఆ సమయంలో చెన్నైలోని ఎంసీఎన్ స్కూల్లో చేరాడు ఏఆర్ రెహమాన్. కానీ అక్కడ పాఠాలు అర్థమయ్యేవి కాదు. దీంతో మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ హైయర్ సెకండరీ స్కూల్లో చేరాడు. అక్కడే తన స్నేహితులతో కలిసి సొంత బ్యాండ్ ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు, సంగీతం అందించేవారు సొంత పరికరాలు కొనుక్కోవడంతో తన తండ్రి వాడిన పరికరాలను అద్దెకు తీసుకునేవారు తగ్గిపోయారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆ సమయంలో తనకున్న నాలెడ్జ్తో వేర్వేరు సంగీత దర్శకుల వద్ద అసిస్టెంట్గా చేయడం మొదలుపెట్టారు ఏఆర్ రెహమాన్. తెలిసిన వారి ద్వారా 14 ఏళ్ల వయసులోనే దూరదర్శన్లో టెలికాస్ట్ అయిన వండర్ బెలూన్ ప్రోగ్రాంలో 4 కీబోర్డులు ఒకేసారి ప్లే చేస్తూ కనిపించాడు. ఈ ప్రోగ్రాంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు కూడా. అప్పటి నుంచి కొన్ని ఆఫర్లు రావడంతో డబ్బులు చేతికందేవి. ఇక మ్యూజిక్పై దృష్టి పెట్టడంతో చదువులో వెనకబడిపోయారు. చాలాసార్లు స్కూల్ టీచర్లు కోప్పడేవారట. అయినప్పటికీ తన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చారు ఏఆర్ రెహమాన్. ఇక +1లో ఉన్న టైంలో ఏఆర్ రెహమాన్ని చదువు మాన్పించి సంగీతం మీదే దృష్టి పెట్టమని తల్లి చెప్పడంతో అదే పని చేశారు ఏఆర్ రెహమాన్. అయితే తాను చదువుకోలేకపోయినందుకు బాధపడిన ఏఆర్ రెహమాన్ డబ్బు సంపాదించి మళ్లీ చదువుకోవాలని భావించారట. కొంతకాలం తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు దగ్గర సెకండ్ కీబోర్డు ప్లేయర్గా చేశారు. ఆయన దగ్గర పనిచేస్తూ సంపాదించిన డబ్బుతో సొంత వాద్య పరికరాల్ని కొన్నాడు. అవే అతడి భవిష్యత్తుకు పునాది వేశాయి. ఇళయరాజా, రాజ్కోటి మొదలైన వారి టీంలో కీబోర్డు ప్లేయర్గా పనిచేశాడు. తనతో పాటు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయిన శివమణి, సురేష్ పీటర్, జాన్ ఆంటోనీలు కూడా ఆయనకు తోడుండేవారు. అలా కీబోర్డ్, పియానో, సింథనైజర్, హార్మోనియం, గిటార్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఆ సమయంలోనే మాస్టర్ ధనరాజ్ చెప్పిన అంశాలు ఏఆర్ రెహమాన్ కెరీర్ని మలుపు తిప్పాయి. తన తండ్రి స్నేహితుడైన ఎంకే అర్జునన్ సహకారంతో ఆర్కెస్ట్రాలు ప్రారంభించాడు. పలువురు మ్యూజిక్ డైరెక్టర్లకు అత్యవసర సమయంలో సేవలు అందించేవాడు. ఆ సమయంలోనే వీరి కుటుంబం చెన్నైలోని కొండంబాకంలోకి షిఫ్ట్ అయింది. అప్పటికి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగైంది కూడా. వాస్తవానికి ఏఆర్ రెహమాన్ దిలీప్ కుమార్గా ఉన్నప్పుడు వారి ఇంట్లో నిత్యం పూజలు జరిగేవి. తల్లికి ఆధ్యాత్మిక భావనలు కూడా ఎక్కువ ఉండేవి. అయితే ఓసారి తన చెల్లెలికి ఆరోగ్యం విషమించింది. అంతకుముందే స్నేహితుల సలహాతో తల్లి తన కుటుంబాన్ని, తన పిల్లలను వెంట వేసుకుని చర్చిలకు, దర్గాలకు వెళ్లేవారు. ఓ రోజు తన కుమార్తెను తీసుకుని నెల్లూరు జిల్లా తడ ప్రాంతంలోని వేనాడు దర్గాకు వచ్చారు. అక్కడ సూఫీ ప్రవక్త కరీముల్లా షా ఖాద్రీ బోధనలకు ఆకర్షితులై ఇస్లాంకు మారారు. మతం మారాక తాను ఏ పేరు పెట్టుకోవాలో ఏఆర్ రెహమాన్కి అర్థం కాలేదు.
అయితే సిస్టర్ పెళ్లి విషయమై ఓ హిందూ జ్యోతిష్కుడిని కలవడానికి తల్లితో పాటు వెళ్లారు ఏఆర్ రెహమాన్. ఆ జ్యోతిష్కుడితోనే తన పేరు మార్చుకోవాలనుకున్నట్టు చెప్పారట. ఆయన ఏఆర్ రెహమాన్ని చూసి అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ రహీం ఈ రెండిట్లో ఏ పేరైనా పెట్టుకో నీకు మంచి జరుగుతుందని చెప్పారట ఆ జ్యోతిష్కుడు. అందులో రెహమాన్ అనే పేరు బాగా నచ్చింది. అలా ఓ హిందూ జ్యోతిష్కుడు ఏఆర్ రెహమాన్కి ఆ పేరు పెట్టారు. అయితే ఆ పేరుకు ముందు అల్లా రకా అని పేరు పెడితే బాగుంటుందని తల్లి చెప్పడంతో తన పేరును అల్లా రకా రెహమాన్ అని మార్చుకున్నారు ఏఆర్ రెహమాన్. అలా 23 ఏళ్ల వయసులో దిలీప్ కుమార్ కాస్త అల్లా రకా రెహమాన్ అయ్యాడు. తర్వాత కొన్నాళ్లకు ఏఆర్ రెహమాన్ తల్లి అంటే కస్తూరి తన పేరును కరీమా బేగంగా మార్చుకుంది. అప్పటికే సంగీతంలో కొంత అనుభవం రావడం, ఆఫర్లు వస్తుండడంతో సొంతంగా మల్టీ ట్రాకర్ రికార్డు కొనాలని అనుకున్నాడు. కానీ అందుకు సరిపడా డబ్బులు తన వద్ద లేకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. ఈ విషయం గమనించిన తల్లి తన కుమార్తె పెళ్లికి దాచిన నగలను అమ్మేసి ఆ డబ్బును ఏఆర్ రెహమాన్కు ఇచ్చింది. తన కెరీర్ కోసం తన తల్లి, తన తోబుట్టువులు చేసిన త్యాగం ఎన్నటికీ మర్చిపోలేనని అనుకున్నారట ఏఆర్ రెహమాన్. అప్పటి నుంచి తన సిస్టర్స్ మీద చాలా గౌరవంతో ఉండేవారు. ఇక సొంతంగా మల్టీ ట్రాకర్ రికార్డు కొన్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర చిన్న చిన్న అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అలా పేరు తెచ్చుకున్న ఏఆర్ రెహమాన్కి కొన్నాళ్ల తర్వాత మొట్టమొదటి సొంత ప్రాజెక్టు వచ్చింది. తన కెరీర్లో మొట్టమొదటి పూర్తి ఇండివిజువల్ ప్రాజెక్టు కూడా అదే అని చెప్పవచ్చు. అదే అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేపట్టిన అక్షరమాల కార్యక్రమం. ఆ కార్యక్రమానికి సంగీతాన్ని సమకూర్చాడు ఏఆర్ రెహమాన్. తద్వారా ఏఆర్ రెహమాన్కు కొంత గుర్తింపు వచ్చింది. ఇక బాపు గారి కుమారుడు వేణుగోపాల్ గారు ఏఆర్ రెహమాన్కు మంచి స్నేహితుడు కూడా. ఆయన ద్వారా కూడా కొన్ని ఛాన్సులు వచ్చేవి. ఆ తర్వాత దాదాపు 30 ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్లకు సంగీతం సమకూర్చారు ఏఆర్ రెహమాన్. మణిరత్నం సోదరి కుటుంబం నిర్వహించే ఓ యాడ్స్ ఏజెన్సీకి పూర్తి స్థాయిలో సంగీతం అందించేవాడు ఏఆర్ రెహమాన్. అందులో జింగిల్స్ ఎక్కువగా ఉండేవి. వారి ద్వారానే ఏఆర్ రెహమాన్కు మణిరత్నంతో పరిచయం అయింది కూడా. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన ఏఆర్ రెహమాన్కి మలయాళంలో యోధా సినిమా ద్వారా తొలి ఛాన్స్ వచ్చింది. ఆ మూవీలో ఏఆర్ రెహమాన్ ఇచ్చిన సంగీతం నచ్చిన మణిరత్నం గారు రోజా సినిమాకు ఛాన్స్ ఇచ్చారట. వాస్తవానికి ఆ సినిమా ఛాన్స్ను ఎవరికి ఇవ్వాలనే అంశంపై మణిరత్నం గారు చాలా మందితో చర్చించారట. అయితే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఇచ్చిన ట్యూన్స్ మణిరత్నం గారికి నచ్చలేదు. దీంతో కొత్తవాడైన ఏఆర్ రెహమాన్కు ఆ ఛాన్స్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రోజా సినిమాలో ఆ ఛాన్స్ ఇచ్చారు మణిరత్నం గారు. తనకు వచ్చిన ఛాన్స్ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఏఆర్ రెహమాన్ ఆ సినిమాలో అన్ని పాటలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. చిన్ని చిన్ని ఆశ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ మూవీకి గాను ఏఆర్ రెహమాన్కు దాదాపు 25,000 రెమ్యూనరేషన్ ఇచ్చారట మణిరత్నం గారు. అప్పటి నుంచి మణిరత్నం సినిమాలకు అన్నిటికీ ఏఆర్ రెహమానే సంగీతం అందిస్తూ వచ్చారు. రోజా సినిమా తర్వాత తమిళంలో వచ్చిన భాషా సినిమాకు, శంకర్ ఫస్ట్ మూవీ అయిన జెంటిల్మెన్ కు కూడా ఏఆర్ రెహమానే సంగీతం అందించారు. ఆ 2 సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా ఏఆర్ రెహమాన్కు గుర్తింపు వచ్చింది. అప్పటికే రోజా సినిమాకు గాను మాగ్నా సౌండ్ అవార్డు వచ్చింది కూడా. ఇక ఆ తర్వాత బాంబే, డ్యూయెట్, మిస్టర్ రోమియో, లవ్ బర్డ్స్ సినిమాలో సంగీతాన్ని ఆకట్టుకునేలా అందించారు ఏఆర్ రెహమాన్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముత్తు సినిమాతో జపనీస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు ఏఆర్ రెహమాన్. తనకు వచ్చిన తొలి 5 సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏఆర్ రెహమాన్ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్ ఇలా దేశవ్యాప్తంగా అత్యంత సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగారు. అక్కడి వరకు బాగానే ఉన్న కొన్నేళ్ల తర్వాత వరుసగా 3 ఏళ్ల పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో అప్పట్లో చాలా కామెంట్స్ వచ్చాయి కూడా. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన సినిమాలు మ్యూజికల్ హిట్గా అయినా చాలా వరకు ఫ్లాప్లు అవుతాయనే టాక్ కూడా వచ్చింది. దీంతో మధ్యలో కొన్నాళ్ల పాటు ఆఫర్లు తగ్గిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ హిట్స్ రావడంతో ఏఆర్ రెహమాన్ కెరీర్ ఊపందుకుంది. పదుల సంఖ్యలోనూ అవార్డులు వచ్చాయి. ఇక 1997లో దేశ స్వాతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా వందే మాతరం ఆల్బమ్ను రిలీజ్ చేశాడు ఏఆర్ రెహమాన్. ఆ ఆల్బమ్ అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పాట వినిపించేది. ఇక బాలీవుడ్లో రంగీలా సినిమాతో ఎంట్రీ ఇచ్చారు ఏఆర్ రెహమాన్. వాస్తవానికి ఆ మూవీ కోసం తయారు చేసిన ట్యూన్స్ ఆ నిర్మాతకు నచ్చలేదట. దీంతో కొత్త ట్యూన్స్ చేయించారు. అయితే తాను ముందుగా రూపొందించుకున్న ట్యూన్ని స్లమ్ డాగ్ మిలియనియర్ సినిమాలో వాడారు. ఆ సాంగ్కి గాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇక తన తొలి చిత్రం రోజాతో పాటు మెరుపు కళలు, లగాన్, అమృత సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు ఏఆర్ రెహమాన్. కేంద్ర ప్రభుత్వం 2010లో పద్మభూషణ్తో ఏఆర్ రెహమాన్ను సత్కరించింది. ఇక సంగీతానికి సంబంధించి ఏఆర్ రెహమాన్ జీవితంలో ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే, ఏఆర్ రెహమాన్ వాళ్ళ నాన్న ఇచ్చిన కీబోర్డ్ ఇప్పటికీ అతడి స్టూడియోలో ఉంది. కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీ పేరుతో చెన్నైలో ఓ సంగీత పాఠశాలను ప్రారంభించాడు ఏఆర్ రెహమాన్. వీరి స్కూల్లో లోకల్ స్టూడెంట్లకు సంగీతంలో ఉచితంగా శిక్షణ అందిస్తారు. కోల్డ్ ప్లే, ఆడిల్, జయన్, మాలిక్ల సంగీతం ఎక్కువగా వింటాడు ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ మొట్టమొదట కొన్న సీడీ ది కార్పెంటర్స్. ఆ పాట స్ఫూర్తిగా చాలా ట్యూన్స్ చేశాడు ఏఆర్ రెహమాన్. 2005లో టైమ్స్ మ్యాగజైన్ రూపొందించిన టాప్ 10 బెస్ట్ సౌండ్ ట్రాక్స్లో ఏఆర్ రెహమాన్ రూపొందించిన రోజా సినిమా పాటలు కూడా ఉన్నాయి. 2009లో టైమ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన ప్రపంచంలోని అత్యంత ప్రభావిత వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు ఏఆర్ రెహమాన్.
కెనడా ప్రభుత్వం ఏఆర్ రెహమాన్ గౌరవార్థం 2013లో ఒంటారియో రాష్ట్రంలోని ఓ వీధికి అతడి పేరు పెట్టింది కూడా. ఇక ఏఆర్ రెహమాన్ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ మాజీ భార్య పేరు సైరా బాను. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెల పేర్లు ఖతిజా, రహిమా కాగా కుమారుడు పేరు అమీన్. ఏఆర్ రెహమాన్ పెళ్లి కూడా విశేషమే అని చెప్పొచ్చు. ఏఆర్ రెహమాన్కు పెళ్లి సంబంధాలు వస్తుండడంతో ఏఆర్ రెహమాన్ తల్లి తాను ఎప్పుడు నమ్మే వేనాడు దర్గాకు వచ్చి ఆ ఫోటోలను చూపించారట. వాటిలో సైరాబాను ఫోటోను ఎంపిక చేశారు అక్కడి ఖాద్రి. అలా వీరి వివాహం జరిగింది. కొన్నాళ్ల క్రితం ఏఆర్ రెహమాన్ తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. వీరి వివాహమైన 29 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం చర్చకు కారణమైంది. అదే సమయంలో తన టీంలో పనిచేసే అమ్మాయి కారణంగానే ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకున్నారన్న ప్రచారం కూడా మొదలైంది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ అమ్మాయి కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అందుకే ఈ ప్రచారం మొదలైంది. ఇందులో వాస్తవం ఎంత అనేది ఇంకా బయటకు రాలేదు. మరికొన్ని విషయాలకు వస్తే తమిళ నీతి పద్యం తిరుక్కురల్ బాగా చదువుతాడు ఏఆర్ రెహమాన్. తనకు బాణీలు సరిగ్గా కుదరినప్పుడు ఆ పద్యాల్లో ఒకదానికి బాణీ కడుతూ తనకు కావాల్సింది సృష్టించుకుంటాడట. ఇక రజనీకాంత్ని చాలా అభిమానిస్తాడు ఏఆర్ రెహమాన్. మైకేల్ జాక్సన్ని 2 సార్లు కలిసి మాట్లాడాడు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవారట. మైకేల్ జాక్సన్ని కలిసినప్పుడు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఫోటో దిగలేదని, అయితే తనకు అది తీరని కోరికగా మిగిలిపోయిందని చెప్తాడు ఏఆర్ రెహమాన్. అప్పట్లో ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్టు చేయాలని భావించారట. ఈలోగానే మైకేల్ జాక్సన్ కన్నుమూశాడు. రెహమాన్ సంగీతం అందించిన ఎయిర్టెల్ యాడ్ ప్రపంచంలోనే అత్యధికంగా 15 కోట్ల డౌన్లోడ్లు నమోదు చేసింది. గతంలో చాలా చిగ్గరగా ఉండేవాడు ఏఆర్ రెహమాన్. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మ్యూజిక్ కాన్సర్ట్లో నార్మల్గా పాడితే బోరింగ్గా అనిపిస్తుందని, అందుకనే తాను స్టైల్ మార్చుకున్నానని చెప్పారు. 2010 నుంచి తన భార్యతో విడాకులు తీసుకునేంత వరకు సైరా బానునే రెహమాన్కి స్టైలిస్ట్గా ఉండేది. ఏఆర్ రెహమాన్ మొట్టమొదటి అంతర్జాతీయ ఆల్బమ్ బాంబే డ్రీమ్స్, ఇక స్లమ్ డాగ్ మిలియనీర్, పీలే, 127 అవర్స్ లాంటి 13 హాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీకి 2 ఆస్కార్ అవార్డులు రాగా 2 గ్రామీ అవార్డులని, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డుని తెచ్చిపెట్టింది కూడా. ఒకేసారి 2 ఆస్కార్లు అందుకున్న ఏకైక ఆసియా వ్యక్తి ఏఆర్ రెహమాన్. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డికి సంగీతం అందించే అవకాశం ఏఆర్ రెహమాన్కే వచ్చింది. అయితే డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టును ఒప్పుకోలేదు ఏఆర్ రెహమాన్. అంతేకాకుండా కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాకు కూడా డేట్స్ కుదరకపోవడంతో సంగీతం అందించలేకపోయారు. ఏఆర్ రెహమాన్కి వివాహానికి ముందు చాలా ప్రేమ లేఖలు వచ్చేవట. అయితే ఆ లేఖలు ఏఆర్ రెహమాన్ చూడకుండా తన సిస్టర్స్ దాటిపెట్టి చింపేసేవారు. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు ఏఆర్ రెహమాన్. గతంలో తన బయోపిక్ తీస్తానని చాలామంది వచ్చారని, అయితే తన జీవితంలో కొత్తగా తెలుసుకునేందుకు ఏమీ లేదనే ఉద్దేశంతో తాను రిజెక్ట్ చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఏఆర్ రెహమాన్. రోబో 2.0 సినిమా కోసం 8D వంటి ప్రయోగాలు చేసి రికార్డు క్రియేట్ చేశారు. ఆసియాలో అలాంటి సంగీతంపై ప్రయోగం చేసిన ఏకైక వ్యక్తి ఏఆర్ రెహమాన్. ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మతం కారణంగానే ఆఫర్లు రావడం లేదనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. అయితే సినిమా రంగంలో వచ్చిన మార్పులు, ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పుల వల్లే ఆఫర్లు తగ్గాయని, దానికి ఏఆర్ రెహమాన్ వేరే భాషను చెప్పాలనుకుంటున్నారనే కామెంట్లు వచ్చాయి. కొంతమంది బహిరంగంగానే ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆఫర్లు వస్తేనేమో తన టాలెంట్ అని, ఆఫర్లు రాకపోయేసరికి మతాన్ని తెరపైకి తెచ్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వచ్చాయి. 2 రోజుల పాటు సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్ అయింది కూడా. చివరికి ఏఆర్ రెహమాన్ ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇక తమ తండ్రిపై వస్తున్న కామెంట్లకు ఏఆర్ రెహమాన్ పిల్లలు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని విమర్శిస్తున్న వారు అటు భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ చదవడం రాదని, తన తండ్రిని మాత్రం విమర్శిస్తూ ఉంటారని వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యల వెనుక కారణం ఏదైనప్పటికీ ఇన్నాళ్ళు ఏఆర్ రెహమాన్ కాపాడుకున్న క్రెడిబిలిటీ ఎంతో కొంత తగ్గిందని చెప్పవచ్చు. మరి రానున్న కాలంలో ఏఆర్ రెహమాన్కు ఆఫర్లు వస్తాయా లేదో చూడాలి. ఇది చిన్నతనం నుంచి అనేక కష్టాలు అనుభవించి ప్రపంచవ్యాప్తంగా ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఏఆర్ రెహమాన్కి సంబంధించిన అంశాలు.